హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్కి సంబంధించింది. సో చాలా రోజుల తర్వాత కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది మనం ప్రారంభించే ముందు యాజ్ యూజువల్ ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ దిస్. 25th మే మనం ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ 25th మే రోజునే యూపీఎస్సీ ఎకానమీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇంత లాంగ్ జర్నీ అనేది జరిగింది. సో ఇన్ దిస్ హ్యాపీ మూమెంట్, సో ఐఎమ్ గివింగ్ 10% ఆఫ్ ఆన్ ఆల్ అవర్ ప్రీమియం కోర్సెస్, యూపీఎస్సీ కోర్సెస్, ఏపీఎస్సీ, గ్రూప్ 1 అండ్ ఆల్ అవర్ ఆప్షనల్ కోర్సెస్ పైన కూడా వీఆర్ గివింగ్ ఫ్లాట్ 10% ఆఫ్ అండ్ వ్యాలిడ్ టిల్ 25th మే. మ్యామ్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోవచ్చు. And if you want to check out our courses, you can take 1 day free trial. We also have courses for Bank PO Clerk, SSC CGL, RBI Grade B. And those of you who are weak in English, you can also look at our English Infinity course. ఇందులో నేను మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, మాక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సూటబుల్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆల్ లెవెల్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రయల్ చూడండి. జాయిన్ అయితే మీకు ఏమొస్తుందో తెలుస్తుంది. నచ్చితే యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సిమిలర్గా ఆల్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ కూడా యూ కెన్ చెక్ ట్రయల్. సో దిస్ ఈస్ ద నెంబర్. ప్రత్యూష మేడం యూపీఎస్సీ కోర్సెస్కి రెస్పాన్సిబుల్, భారతి మేడం బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్కి రెస్పాన్సిబుల్. వాళ్ళకి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వాలంటే చూడాలంటే చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్. ఇట్ సేస్ అవాయిడింగ్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ ని అవాయిడ్ చేయడం. బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటి? ఒక కారు బ్రేక్ డౌన్ అయిందంటే అర్థం ఏంటి? బండి ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం. అలాగే చర్చలు ముందుకు వెళ్లకుండా ఆగిపోతే బ్రేక్ డౌన్. ఏదన్నా పని ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం అనేది బ్రేక్ డౌన్. దాన్ని అవాయిడ్ చేయడం. దేని గురించి అంటున్నారు చూద్దాం. ద మచ్ డిలేడ్ కన్వీనింగ్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్ కమ్స్ ఎట్ ఎ క్రిటికల్ జంక్చర్. జంక్చర్ అంటే అర్థం ఏంటి? పాయింట్. ఒక క్రిటికల్ పాయింట్, ఒక ఇంపార్టెంట్ టైంలో, సరైన సమయంలో, ఎట్ దిస్ జంక్చర్ అని అనుకుంటే అంటే అర్థం ఏంటి? ఈ సమయంలో, ఈ ఇంపార్టెంట్ సమయంలో అని అర్థం. ఎట్ ఎ క్రిటికల్ జంక్చర్ ఈ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ అనేది వస్తుంది. అండ్ ఏమొస్తుంది? కన్వీనింగ్. కన్వీనింగ్ అంటే మీటింగ్, అందరూ కలవడం. మచ్ డిలేడ్ అంటే చాలా డిలే అయింది. ఎప్పుడో జరగాల్సింది ఇప్పటికి జరుగుతుంది, అట్లీస్ట్ ఎప్పటికన్నా జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ క్రిటికల్ పాయింట్, క్రిటికల్ పీరియడ్ నౌ, ఇలాంటి టైంలో జరుగుతుంది అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ ఓవర్ 7 months, 7 నెలలు గ్యాప్ వచ్చేసింది. ద జిఎస్టి కౌన్సిల్ విల్ నౌ మీట్ ఆన్ May 28th. May 28th ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ కలవబోతుంది. సో జిఎస్టి కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. సో మెన్షన్ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్ అండ్ హూ ఆల్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్. అదంతా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ లాస్ట్ సాటర్డే, గత శనివారం నాడు May 28న మనం మీటింగ్ చేసుకుందామని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే ఆల్మోస్ట్ 7 నెలల తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది. ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ జరగాలి, అంటే ప్రతి క్వార్టర్కి ఒకసారి జరగాలి, కానీ 7 నెలల తర్వాత జరుగుతుంది. దట్ ద కౌన్సిల్ expected to meet every quarter has taken possibly the longest pause in its functioning does not set a good precedent. చూడండి, కౌన్సిల్ ఎటువంటి కౌన్సిల్ ఇది? ఎక్స్పెక్టెడ్ టు మీట్ ఎవ్రీ క్వార్టర్, ప్రతి క్వార్టరు కలవాల్సిన కౌన్సిల్ ఇది. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ సపోజ్ టు మీట్ ఎవ్రీ క్వార్టర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కలవాలి యాజ్ పర్ దేర్ రెగ్యులేషన్స్. అండ్ ఇట్ హెస్ టేకెన్ పాసిబుల్లీ ద లాంగెస్ట్ పాజ్, చాలా గ్యాప్ తీసేసుకుంది, పాజ్ తీసేసుకుంది. పాసిబుల్లీ ద లాంగెస్ట్, ఎందుకంటే జిఎస్టి కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోవాలా ఇన్ ఇట్స్ ఫంక్షనింగ్. అండ్ ఇట్ డస్ నాట్ సెట్ ఎ గుడ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది? లాస్ట్ టైం కూడా 7 నెలలు తీసుకున్నాగా, ఈసారి కూడా 6 నెలలు తీసుకుందాంలే అన్నట్టు ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసాం అనుకోండి, అది నెక్స్ట్ తరానికి ఏమవుతుందా, ఇంత ముందు కూడా చేసాం కదా అన్నట్టుగా అయిపోతుంది. అందుకే ఇట్ సెట్స్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ అంటారు. ఇఫ్ యూ సే సంథింగ్, ఇది రోజు కాదు రేపు పొద్దున మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు, తర్వాత కూడా ఇదే జరుగుతుంది అంటాం చూడండి, ఆ సెన్స్ లో ఈ ప్రెసిడెంట్ అనేది వాడవచ్చు. గివెన్ ది అక్రిమోనీ. అక్రిమోనీ అంటే అర్థం ఏంటి? బిటర్నెస్. అంటే ఇద్దరి మధ్య ఒక సత్సంబంధాలు లేకపోతే, నెగిటివ్ రిలేషన్స్ ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం లేకపోతే అప్పుడు దాన్ని అక్రిమోనియస్ రిలేషన్షిప్ అంటాం. బిటర్నెస్ అనమాట. గివెన్ ది అక్రిమోనీ దట్స్ ట్రాన్స్పైర్డ్
in its last few meetings over how the state's GST compensation dues for the pandemic-induced lockdown dented 2021 were to be met, the long break makes center state equations even more awkward. పెద్ద సెంటెన్స్ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా చదవాలో అర్థమవుతుంది. Given the acrimony that transpired in its last few meetings over how the state's GST compensation dues for the pandemic-induced lockdown dented 2021 were to be met. ఈ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకుందాం, మొక్కలు చేద్దాం. ఫస్ట్ థింగ్, జిఎస్టీ కాంపెన్సేషన్ డ్యూస్. కాంపెన్సేషన్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా మనకి పరిహారం కదా. స్టేట్స్కి ఏమైనా నష్టం కలిగితే మేము కాంపెన్సేట్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం. నేను చాలా ఎడిటోరియల్స్లో చాలాసార్లు కవర్ చేశాను. అది కాంపెన్సేషన్ అనేది ఎందుకు, ఎంత ఇస్తుంది, ఏంటి అనేది కూడా చాలాసార్లు మాట్లాడడం అనేది జరిగింది. ఎక్కడ అనేది పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఐ డోంట్ నో వేర్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇట్, బట్ చాలా ఎడిటోరియల్స్లో కవర్ చేయడం అనేది జరిగింది. అయితే మీకు టూకీగా చెప్పాలంటే ఇంతకుముందు వ్యాట్ సిస్టమ్ ఉండేది. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్స్లు వేసుకునే వాళ్ళు. అది తీసేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్, అన్నిటి మీద ఒకటే ట్యాక్స్ ఉండాలి, స్టేట్ ట్యాక్స్ ఒకటి, సెంట్రల్ ట్యాక్స్ ఒకటి, ఇన్ని ఉండకూడదని చెప్పి దాన్ని తీసేసి జిఎస్టీ తీసుకొచ్చారు. మరి జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్లు వేసుకునేది తనకు నచ్చినట్టుగా, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్లు వేసుకునేది తనకు నచ్చినట్టుగా. అంటే మీకు స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అని ఉంటాయి కదా 7th షెడ్యూల్లో. సమ్ ఐటమ్స్ ఆర్ అండర్ స్టేట్ లిస్ట్, సమ్ ఐటమ్స్ ఆర్ అండర్ సెంట్రల్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాల పైన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసుకునేవి. సో ఎవరి ట్యాక్స్ వాళ్ళు వేసుకునే అధికారం ఉండేది. తర్వాత ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ తీసేద్దాం, వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒక ప్రొడక్ట్ మీద 2 ట్యాక్స్లు ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి చివరికి ఏం చేశారంటే జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చారు. మరి జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అనే కాన్సెప్ట్ మరి ఉండదు. ప్రతిదీ ఒకే లిస్ట్, జిఎస్టీ లిస్ట్. సో ప్రతి దాని మీద ఒకటే ట్యాక్స్, జిఎస్టీ. అలా తీసుకొచ్చారు. మరి ఇలా తీసుకొచ్చిన క్రమంలో స్టేట్స్కి ఇంతకు ముందు వచ్చే ఆదాయం కంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. ఒకప్పుడు సంవత్సరానికి 1,00,000 కోట్లు వచ్చేది అనుకోండి, 10 లక్షల కోట్లు వచ్చేది అనుకోండి. మరి ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోయింది, ట్యాక్స్ రేట్లు మారిపోయాయి. దీనివల్ల 9 lakh crore వచ్చింది అనుకోండి, స్టేట్ నష్టపోతుంది, స్టేట్ డెవలప్మెంట్ అనేది వెనకబడిపోతుంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత మీరు నష్టపోయేట్టయితే మీరు ఇంతకు ముందు జిఎస్టీ లేకముందు ఎంత ఉందో అది వేసుకోండి, సంవత్సరానికి 14% పెరుగుతున్నట్టుగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే జిఎస్టీ రాకముందు మీకు ఉండే అమౌంట్ ప్లస్ 2015-16 బేస్ ఇయర్గా తీసుకోండి. 2015-16లో మీకు ఎంత వచ్చింది మీరు పక్కన రాసుకోండి. 16-17కి జిఎస్టీ లేకపోతే ఎంత వచ్చేదంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 14% మోర్ దాన్ దట్. అంటే 2015-16లో మీకు 100 రూపాయలు అయితే తర్వాత 114, తర్వాత 114 ఇంటూ మళ్ళీ 14%, 1.14 ఇలాగనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. మరి జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో యాక్చువల్ నెంబర్ ఇక్కడ రాసుకోండి. ఇది యాక్చువల్ నెంబర్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీకు వచ్చిన నష్టం. ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. అర్థమైందా? జిఎస్టీ లేకపోయి ఉంటే మీకు ఎంత వచ్చేది, జిఎస్టీ తేవడం వల్ల మీకు ఏమొచ్చింది. ఒకవేళ మీకు తగ్గితే ఆ లాస్ నేను భర్తీ చేస్తాను, నేను కాంపెన్సేట్ చేస్తాను అని సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల స్టేట్లు నష్టపోయాయి, అందరూ నష్టపోయారు. స్టేట్లు ఏమన్నాయి? మాకు ఆదాయం తగ్గిపోయింది కదా, మీరు ఇంతకుముందు మాట ఇచ్చినట్టుగా మాకు ఇచ్చేయండి అని చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది? COVID-19 వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడు? జిఎస్టీ సిస్టమ్ రావడం వల్ల మీకు జరిగిన నష్టం నేను భర్తీ చేస్తానని చెప్పారే తప్పితే ఇలా ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏమన్నా వస్తే నేనేం చేస్తాను, అది యాక్ట్ ఆఫ్ గాడ్, నేనేం చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసింది. దానికి స్టేట్స్ గొడవ పెట్టుకున్నాయి. ఈ విషయంలో లాస్ట్ ఇయర్ స్టేట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యలో వాగ్వాదాలు జరిగాయి. అందుకే అక్రిమోనియస్ రిలేషన్షిప్ అంటే ఈ బిటర్నెస్ అనేది బాగా బిల్డ్ అయిపోయింది. ఇది కథ. అయితే చివరికి ఏం జరిగింది అనేది మనం తర్వాత చూద్దాం. అందుకని ఇక్కడ రాశారు, అక్రిమోనీ దట్ ట్రాన్స్పైర్డ్, ఏదైతే వాళ్ళిద్దరి మధ్య వచ్చిందో, ఈ బిటర్నెస్ వచ్చిందో ఇన్ ద లాస్ట్ ఫ్యూ మీటింగ్స్. ఏ విషయంలో? ఓవర్ హౌ ద స్టేట్స్ జిఎస్టీ కాంపెన్సేషన్ డ్యూస్, జిఎస్టీకి స్టేట్స్కి ఇవ్వాల్సిన జిఎస్టీ కాంపెన్సేషన్ డ్యూస్ ని ఏ రకంగా ఇస్తారు అని. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బికాస్ ఆఫ్ పాండమిక్ ఇండ్యూస్డ్, పాండమిక్ వల్ల ఇండ్యూస్ చేసిన లాక్డౌన్ వల్ల డెంట్ అంటే లొత్త, ఒక మొంత కానీ, ఒక చెంబు కానీ, లేకపోతే ఒక బిందె కానీ తీసుకొని రాయితో కొడితే ఏమవుతుంది? లొత్త పడుతుంది. అంటే అలాగే ఇక్కడ ఏం రాశారు? డ్యామేజ్ అని అర్థం. ఈ 2021లో లాక్డౌన్ విధించడం, 20లో లాక్డౌన్ విధించడం వల్ల వీళ్ళకి రావాల్సిన ఆదాయం డ్యామేజ్ అయింది, తగ్గిపోయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అది పాయింట్. ద లాంగ్ బ్రేక్ మేక్ సెంటర్ స్టేట్ ఈక్వేషన్స్ ఈవెన్ మోర్ ఆక్వర్డ్.
ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయే వాళ్ళకి రావాల్సినవి, అది ఇంకా ఇవ్వలేదు. అందుకని ఇంకా ఎంత బ్రేక్ తీసుకోవడం అనేది రిలేషన్ ఇంకా ఆక్వర్డ్గా మార్చేసింది. సో రిలేషన్ అనేది అంత బాగాలేదు, పాజిటివ్గా లేదు, ఒకరి మొహాలు ఒకరు చూసుకునేలా లేదు. States later reluctantly agreed to centre's proposal to raise 1.1 lakh crore of GST recompense dues through special market borrowings after the finance ministry backed off from insisting that states raise these loans directly. So దీనికి అదేంటి చెప్పాను మీకు ఆల్రెడీ, స్టేట్స్కి ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఏమంటే అది యాక్ట్ ఆఫ్ గాడ్, కరోనా వల్ల వచ్చిన దానికి నేను ఎందుకు ఇస్తాను, జిఎస్టీ సిస్టమ్ రావడం వల్ల వచ్చిన లాస్ నేను భరిస్తాను, కానీ కరోనా వల్ల వచ్చిన లాస్ నేను ఎందుకు భరిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఏదైనా మీరు మాట ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే మేము ఎలా ఫంక్షన్ చేస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అన్నాయి. సో ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రెయిన్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సరే ఎనీవే మీకు నష్టం జరిగింది కాబట్టి నేను మీకు ఒక ఆప్షన్ ఇస్తాను ఉంది. ఏంటి ఆప్షన్, మీరు డైరెక్ట్గా అప్పులు చేసుకోండి, మార్కెట్లో ఎంతైతే మీకు లాస్ అయిందో అంత డబ్బులు మీరు అప్పు చేసుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను ఉంది. ఎందుకంటే స్టేట్ సిస్టమ్ వచ్చినట్టు అప్పు చేసుకోవడానికి కూడా అవ్వదు, దానికి ఆర్బీఐ పర్మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో మీరు ఎంత మీకు పెండింగ్ ఉందో అంత అమౌంట్ అప్పు చేసుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తాను. మీరు స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ లాగా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఉంటాయి అనమాట, వాటిని రైజ్ చేసి మీరు అప్పు చేసుకోండి, దానికి పర్మిషన్ ఇస్తాను అంది. స్టేట్స్ ఏమన్నాయి, మేమెందుకు చేయాలి, మీ వల్ల జరిగింది ఇదంతా అని, సో మేము చెయ్యము అని చెప్పి స్టేట్స్ మొండికేసాయి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సరే నేనే అప్పు చేసి మీకు ఇస్తాను, మీరు కట్టుకోండి, నేను గ్యారంటీ ఉంటాను మీకు, మీరు కట్టుకోండి అని చెప్పి చెప్పింది. సో చివరికి స్టేట్స్ అన్ని కూడా తర్వాత ఒప్పుకున్నాయి. ఓకేనా, ఫస్ట్ ఏం చేసింది, అందుకే చెప్పి రిలక్టెంట్లీ అగ్రీడ్ అంటే అర్థం ఏంటి, ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాయి అని అర్థం. రికంపెన్స్ అంటే పరిహారం, ఇవ్వాల్సిన పరిహారం ఎంత, 1.1 lakh crores అనమాట. మొదటేమో మీరే చేయాలి, మీరే తీసుకోండి అని చెప్పింది, ఇన్సిస్ట్ చేసింది, తర్వాత బ్యాక్ ఆఫ్ మళ్ళీ వెనక్కి వచ్చి తనే బారో చేసి ఇచ్చింది, గ్యారంటీగా ఉండింది. ఇన్ ద ఇంటర్వీనింగ్ పీరియడ్, ఈ మధ్యలో ది ఎకానమీ ఆల్మోస్ట్ సర్జ్డ్ బ్యాక్ టు నార్మల్సీ, ఎకానమీ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది. సర్జ్డ్ బ్యాక్, సర్జ్ అంటే రైజ్ అవ్వడం అనమాట, మళ్ళీ నార్మల్ అయిపోయింది ఈ గ్యాప్ లో, రైట్, బిఫోర్ బీయింగ్ హాబుల్డ్ అగైన్ బై ద సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. హాబుల్ అంటే అర్థం ఏంటి, సరిగ్గా నడవకపోవడం. ఇప్పుడు ఎవరైనా ప్రాపర్గా మంచిగా సిస్టమ్ అంతా బాగుందనుకోండి, ప్రాపర్గా ముందుకెళ్ళిపోతారు. కానీ సెకండ్ వేవ్ మళ్ళీ దెబ్బ కొట్టింది, నేను నడుస్తున్నావు, నీ కాళ్ళ మీద దెబ్బ కొట్టి ఎలా వస్తూ కుంటుతావు, ఆ రకంగా అనమాట. ఎకానమీ మంచిగా నడుస్తూ వెళ్తుందిరా బాబు, మంచిగా సెటరేట్ అయిపోయింది అనేసరికి మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్కి మళ్ళీ దెబ్బ తగిలి మళ్ళీ ఎకానమీ నడవడం స్లో అయిపోయింది, హాబుల్ అయిపోయింది, ఆక్వర్డ్ గా నడవడం మొదలుపెట్టింది. నడవడం అంటే సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు అని అర్థం ఇక్కడ. And unlike the first wave, there is a greater onus on the states now to figure out everything from what mobility restrictions to put in place to vaccination sequencing, the bigger headache of sourcing enough vaccines from within or outside India. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి హెడేక్స్ పెరిగిపోయాయి స్టేట్స్. లాస్ట్ టైం ఏం తెలీదు, గుడ్డిగా లాక్డౌన్ విధించేసి కూర్చున్నారు. ఈసారి అలా కాదు. ఏం చేయాలి, మొబిలిటీ ఏం పెట్టాలి, మొబిలిటీ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టాలంటే ఎంత నుంచి ఎంతవరకు కర్ఫ్యూ విధించాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లాక్డౌన్ విధించాలి, ఎవరికి విధించాలి, ఎవరికి విధించకూడదు, ఒకటి. రెండోది వ్యాక్సినేషన్ సీక్వెన్సింగ్, ఫస్ట్ డోస్ ఎప్పుడు, సెకండ్ డోస్ ఎప్పుడు, అన్నిటికంటే పెద్దది ఎనఫ్ వ్యాక్సిన్ సోర్స్ చేయడం, భారత్ బయోటెక్ నుంచో లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ నుంచో లేదా బయట కంట్రీస్ నుంచో తెప్పించడం, ఇవన్నీ హెడేక్స్ ఉన్నాయి స్టేట్స్ కి. ఏ కౌన్సిల్ మీటింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద యూనియన్ బడ్జెట్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్. బడ్జెట్ ముందో లేదా బడ్జెట్ తర్వాతో చేసుంటే బాగుండేది. దేనికి, కుడ్ హ్యావ్ హెల్ప్డ్ సూద్ స్టేట్స్ ఫ్రేడ్ నర్వ్స్ అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయిన అంటే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి టెన్షన్తో ఉన్నారు ఈ స్టేట్స్ అన్ని, డబ్బులు లేవు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఎలా ఏంటి అని, రైట్. సో వాళ్ళకి రావాల్సిన పెండింగ్ మనీ చాలా ఉంది, గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో క్లారిటీ లేదు, చాలా ఖర్చులు ఉన్నాయి. సో వాళ్ళు టెన్షన్తో ఉన్నారు. ముందే జరుగుంటే, బడ్జెట్ ముందే మీటింగ్ జరుగుంటే అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత మనీ వస్తుంది, పలానా టైంకి వస్తుందన్న క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ఉంటే ఫ్రీగా ఉండేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మీటింగ్తో చెప్తారు, ఎప్పుడు ఇస్తాం, ఏం చెప్తాం చెప్తారు, అయినా సరే ఇప్పటి వరకు పడిన టెన్షన్ పోదు కదా. ఇక్కడ సూత్ అంటే అర్థం ఏంటి, మన టెన్షన్ తగ్గడం. సూత్ అంటే మన కూల్ చేయడం, టెన్షన్ తగ్గడం, ఎమిలియోరేట్ ఎలాంటి పదాలు అనమాట, మోడరేట్, ఎమిలియోరేట్ ఇలా. Having ignored the call by several states for a council made all these months, citing assembly polls, the center will now have to contend with a slight change in equations.
ఓకే, హ్యావింగ్ ఇగ్నోర్డ్ ద కాల్ బై సెవరల్ స్టేట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాయి మీటింగ్ పెట్టండి అని అడుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. ఇలా ఇగ్నోర్ చేసిన సెంటర్ ఏం చెప్పింది? సైటింగ్ అసెంబ్లీ. సైటింగ్ అంటే టు షో సంథింగ్ యాజ్ రీజన్. అసెంబ్లీ పోల్స్ ఉన్నాయి, తర్వాత చూసుకుందాం, అసెంబ్లీ పోల్స్ ఉన్నాయి తర్వాత దాన్ని రీజన్ గా చూపిస్తూ, సాకుగా చూపిస్తూ ఇన్ని రోజులు ఇగ్నోర్ చేస్తూ వచ్చింది. అండ్ సెంటర్ విల్ నౌ హ్యావ్ టు కంటెంట్ విత్ అంటే అర్థం ఏంటి? ఫైట్ చేయాలి. స్లైడ్ చేంజ్ ఇన్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఎందుకు? అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి. తమిళనాడులో ఇంతకుముందు అన్నా డిఎంకే ఉండేది, ఇప్పుడు డిఎంకే వచ్చింది. అన్నా డిఎంకే బీజేపీ చెప్పినట్టు వినేది, సపోర్టివ్గా ఉండేది. డిఎంకే బీజేపీకి సపోర్టివ్గా ఉండదు. అలాగే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసింది. సో చిన్న ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి. అంటే మీటింగ్ లో వీళ్ళు ఉన్న మాటలన్నీ వెంటనే అయిపోవు, వాదించే వాళ్ళు వస్తారు అనేది ఇక్కడ ఉద్దేశం. ద ఇలాన్ ఆఫ్ రీఎలెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ అపార్ట్, a large state such as Tamil Nadu can no longer be expected to toe the center line. అదే మీకు చెప్పాను ఇందాక, అర్థమైందా? నో లాంగర్ ఎక్స్పెక్టెడ్ టు టో ది సెంటర్ లైన్. టో ద లైన్ అంటే అర్థం, ఇట్స్ ఎన్ ఇడియం. టో ద లైన్ అంటే యాక్సెప్ట్ అథారిటీ అని అర్థం. అథారిటీని యాక్సెప్ట్ చేయడం, అడ్డు చెప్పకుండా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటాం మనం? టో ద లైన్. ఇప్పుడు డిఎంకే వచ్చింది. డిఎంకేకి బీజేపీ అంటేనే పడదు, రైట్? డిఎంకేకి బీజేపీ అంటే పడదు. స్టాలిన్ డైరెక్ట్ గానే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అదొక ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇలా అంటే అర్థం ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. సో ఆ ఎనర్జీ సో ఇక్కడ ఇలా అంటే మీరు ఎనర్జీ అని తీసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ గెలిచింది అన్న ఎనర్జీ ఒక పక్క ఉంటే, లార్జ్ స్టేట్స్ సచ్ యాస్ తమిళనాడు కెన్ నో లాంగర్ బి ఎక్స్పెక్టెడ్. తమిళనాడు ఏమో అన్న డిఎంకే చేతిలో ఉంటే వీళ్ళ మాట వినేది, ఇప్పుడు డిఎంకే చేతిలోకి వెళ్ళిపోయింది, వీళ్ళ మాట వినరు. దెర్ ఈస్ మచ్ బిగ్ టికెట్ పెండింగ్ వర్క్ ఆన్ ద కౌన్సిల్స్ ప్లేట్. అంటే కౌన్సిల్ కి చాలా ఎక్కువ పెండింగ్ వర్క్ ఉండింది. బట్ ఫ్రమ్ ద స్టేట్స్ పర్స్పెక్టివ్, స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, it would be necessary to get a clarity on the modalities for receiving the 63,000 crore GST compensation still due to them along with this year's dues in a timely manner. ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా వరకు పెండింగ్ ఉంది, కానీ స్టేట్స్ పర్స్పెక్టివ్లో, స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీళ్ళ దృష్టిలో ఏది ఇంపార్టెంట్? ఇట్ వుడ్ బి నెససరీ టు గెట్ క్లారిటీ ఆన్ ది మొడాలిటీస్ ఫర్ రిసీవింగ్ ది 63,000 crore GST కాంపెన్సేషన్ స్టిల్ డ్యూ టు దెమ్. 63,000 కోట్లు కాంపెన్సేషన్ ఇంకా వాళ్ళకి రావాల్సింది ఉంది. మొడాలిటీస్ ఏంటి, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనే విషయంలో క్లారిటీ కావాలి స్టేట్స్కి. స్టేట్స్ ఆర్ యాంగ్జియస్ టు నో వెన్ వీఆర్ గోయింగ్ టు get this 63,000 crore compensation that is due to us అని చెప్పి స్టేట్స్ టెన్షన్ పడుతూ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇయర్ డ్యూస్, ఇది లాస్ట్ ఇయర్ది, దాంతోపాటు ఈ సంవత్సరం రావాల్సింది కూడా ఉంది, ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఎందుకంటే స్టేట్స్ కి క్యాష్ అవసరం, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి టైమ్లీ మేనర్ లో రావాలి. క్యాష్ ఫ్లో విజిబిలిటీ వుడ్ హెల్ప్ దెమ్ గేర్ అప్ బెటర్ బీట్ ఫర్ వ్యాక్సిన్స్ ఆర్ సబ్సిక్వెంట్ COVID-19 వేవ్స్. క్యాష్ ఫ్లో విజిబిలిటీ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఎంత క్యాష్ మనకి రాబోతుంది, ఓకే, డిసెంబర్లో ఎంత వస్తుంది, నవంబర్లో ఎంత వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఎంత వస్తుంది, దీన్ని ఏమంటాం మనం? క్యాష్ ఫ్లో విజిబిలిటీ అంటాం. ఇది ఉంటే ఇట్ వుడ్ హెల్ప్ దెమ్ గేర్ అప్ బెటర్. అంటే మేము దేనికి? బీట్ ఫర్ వ్యాక్సిన్స్ ఆర్ సబ్సిక్వెంట్ COVID-19 వేవ్స్. వ్యాక్సిన్స్ కోసం కావచ్చు, నెక్స్ట్ COVID-19 థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని అంటున్నారు, వాటిని ఎదుర్కోవడానికి కూడా అవసరమైన మనీ అనేది పలానా టైంలో వస్తుందన్న గ్యారంటీ ఉంటే వీళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దే విల్ గేర్ అప్ బెటర్, అంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి సరిగ్గా సిద్ధపడతారు అని అర్థం. ఈవెన్ మోర్ ప్రెస్సింగ్ అంటే ఇంపార్టెంట్ అని, సంథింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఈస్ కాల్డ్ ప్రెస్సింగ్. ఇట్ ఈస్ ఎ ప్రెస్సింగ్ ఇష్యూ అన్నారు అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఇప్పుడు అన్నింటికంటే అదే ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్రెస్సింగ్ డిమాండ్, అన్ని డిమాండ్ల కంటే ఇది ఇంపార్టెంట్, ఇదే ముఖ్యం. అలా ఇంపార్టెంట్, చాలా అర్జెంటు అని చెప్పడానికి ప్రెస్సింగ్ అనే పదం వాడతాం. ఈవెన్ మోర్ ప్రెస్సింగ్ ఈజ్ ద డిమాండ్ టు డ్రాప్ GST ఆన్ మెటీరియల్ టు బ్యాటిల్ ది పాండమిక్, including the 12% tax on oxygen concentrators, 5% on vaccines and relief supplies from abroad. Oxygen concentrators పైన, vaccines పైన, relief supplies from abroad పైన, అన్నిటిపైన ఏమడుగుతున్నారు? GSTని డ్రాప్ చేయండి అని ఒక డిమాండ్ ఉంది. అది కూడా ఒక ఇష్యూ హ్యాండిల్ చేయాలి. దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను, మీకు ఒక సెపరేట్ వీడియో చేశాను.
ఈ వ్యాక్సిన్స్ పైన జిఎస్టీ తీస్తే వ్యాక్సిన్ రేట్లు పెరిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ అన్నారు. జిఎస్టీ తగ్గించేస్తే తగ్గుతుంది కానీ ఎందుకు పెరుగుతుందని చాలా మంది డౌట్స్ వచ్చాయి. ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నారు అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దీని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. Ms. Sitharaman responded with a tweet storm to a missive on the issue from the West Bengal CM to the PM. West Bengal CM Mamata బెనర్జీ ప్రధానమంత్రికి ఒక లెటర్ రాశారు. మిస్సివ్ అంటే ఇక్కడ అఫీషియల్ లెటర్ అనమాట. లెటర్ రాసి ఇక్కడ ఈ జిఎస్టీ తీసేయండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పైన లేకపోతే వీటన్నిటి పైన మీరు ఇలాంటి టైంలో దానిపైన ట్యాక్స్ వేయడం ఏంటి, రిమూవ్ చేయండి అని చెప్పి లెటర్ రాశారు. ఆ లెటర్కి రెస్పాండ్ అవుతూ ట్వీట్ స్టామ్, ఒకటి కాదు వరుస పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఒక్క ట్వీట్ కాదు, అందుకే ట్వీట్ స్టామ్ అన్నారు, వర్షంలాగా కురిపించారు. అందులో రాశారనమాట, ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల నష్టమే జరుగుతుంది, మంచి జరగదు, జిఎస్టీ తీసిన వ్యాక్సిన్ రేట్లు పెరుగుతాయి అని చెప్పి రాశారు. సో చాలా మంది డౌట్స్ వచ్చాయి, వ్యాక్సిన్ రేట్లు జిఎస్టీ తీస్తే ఎందుకు పెరుగుతాయి అని చెప్పి. ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నారు అనేది నేను సెపరేట్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. This suggests an irascible approach on an issue that more states are raising. Irascible అంటే అర్థం ఏంటి? ఇరిటబుల్ అంటే ఏదన్నా అంటే వెంటనే కాప్ అయిపోవడం, ఈజీలీ యాంగర్డ్ అనమాట. సమ్మన్ హూ ఈజ్ ఇరాసిబుల్ ఈజ్ ఈజీలీ యాంగర్డ్. ఇలా మమతా బెనర్జీలో లెటర్ రాయగానే వెంటనే రియాక్ట్ అయిపోయి ఇన్ని ట్వీట్ పెట్టేసింది ఎవరు? నిర్మలా సీతారామన్. అందుకని ఇది ఇరాసిబుల్ అప్రోచ్, ఇరిటబుల్ అప్రోచ్ అని చెప్పి దీని అర్థం. అండ్ ఈ ఇష్యూ ఒక్క మమతా బెనర్జీ కాదు, మోర్ అండ్ మోర్ స్టేట్స్ ఆర్ రైజింగ్ అంటే లేవనెత్తుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో లేవనెత్తుతున్న ఇష్యూ పైన ఇంత ఇరిటబుల్గా అంత కోపంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ సొల్యూషన్స్ ఆర్ పాసిబుల్ టు రెడ్యూస్ ద జిఎస్టీ బర్డెన్. ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? దాన్ని జీరో రేటెడ్ సప్లై కింద మార్చండి అని చెప్పారు. జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎలా మారిస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా నేను వీడియోలో కవర్ చేశాను. సో డోంట్ మిస్ ద వీడియో, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ యు వాచ్ ద వీడియో. వాళ్ళేమో సలహాలు చెప్పారు, జిఎస్టీ బర్డెన్ తగ్గించే అవకాశం ఉంది, జిఎస్టీ భారం తగ్గితే వస్తువుల ధరలు తగ్గించే అవకాశం ఉందని వాళ్ళకి సలహా చెప్పారు. ద సెంటర్ హ్యాడ్ డ్రాప్ ద జిఎస్టీ ఆన్ శానిటరీ నాప్కిన్స్ ఆఫ్టర్ స్ట్రాంగ్లీ డిఫెండింగ్ ద ట్యాక్స్ విత్ వన్ స్టేటెడ్ వరీ బీయింగ్ చీప్ ఇంపోర్ట్స్. శానిటరీ నాప్కిన్స్ పైన ఇంతకుముందు ట్యాక్స్ ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత దాన్ని డ్రాప్ చేసేసింది. ఆఫ్టర్ స్ట్రాంగ్లీ డిఫెండింగ్ ద ట్యాక్స్ని చాలా డిఫెండ్ చేసింది. ఏమని? నేను ఇప్పుడు ట్యాక్స్ తీసేసానంటే ఇంపోర్ట్లు పెరిగిపోతాయి, చీప్ ఇంపోర్ట్స్ వచ్చేస్తాయి, మన దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ నష్టం పోతాయి అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది. అయినప్పటికీ చివరికి డ్రాప్ చేయాల్సి వచ్చింది, ఒప్పుకుంది. ఇన్ కేస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ క్రిటికల్ సప్లైస్, ద మోర్ ద ఇంపోర్ట్ ద మెరియర్ ఇట్ ఈస్ నౌ. మరి వ్యాక్సిన్స్ మరియు క్రిటికల్ సప్లైస్ విషయంలో ఇంపోర్ట్స్ వస్తేనే ఇప్పుడు హ్యాపీ, ఎందుకంటే వ్యాక్సిన్స్ కావాలి, మనం కొనమనట్లేదు కదా బాబు, ఎన్ని కావాలంటే మా దేశానికి పంపించండి, మేము కొనుక్కుంటాం, మా ప్రజలకు అవసరం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. సో కాబట్టి ఎన్ని వస్తే అంత మంచిది, ద మోర్ ద మెరియర్, ఎంత వస్తే అంత ఆనందం. ఇప్పుడు that the GST revenue will be shared with the states may be factually correct, but surely neither the states nor the center are eyeing COVID-19 expenses as a fat source of revenue. ఇక్కడ ఒక చిన్న మాట, ఇప్పుడు స్టేట్స్ ఏమో తగ్గించండి అంటున్నాయి, సెంటర్ ఏమో ట్యాక్స్లు ఉంచుతానంటుంది అని చెప్పన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? ఇదేదో మేము మొత్తం తినేసేటట్టుగా మాట్లాడతారేంటి, మేము వచ్చిన దాంట్లో చాలా పోర్షన్ మేము స్టేట్స్కే కదా ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు. మీకు ట్యాక్స్లు ఎన్ని రూపంలో వస్తాయి జిఎస్టీలో? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ 3 ఉంటాయి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఫస్ట్ ఎస్జిఎస్టీ తీసుకోండి. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ. ఆ పోర్షన్ ఎవరికి వెళ్తుంది? డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ జిఎస్టీ పరంగా ఏది మీరు కొన్నా సరే ఊర్లో ఎయిదర్ సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ కాంబినేషన్ అన్న ఉంటుంది, లేదా ఐజిఎస్టీ అని ఉంటుంది. అంటే మన రాష్ట్రంలోనే ప్రొడ్యూస్ అయ్యి మన రాష్ట్రంలోనే అమ్మారనుకోండి, యూ విల్ హ్యావ్ 2 థింగ్స్, సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. లేదా వేరే రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యి మన రాష్ట్రంలో అమ్మారనుకోండి, అప్పుడు ఐజిఎస్టీ వస్తుంది. అర్థమైందా? సిజిఎస్టీ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ఎస్జిఎస్టీ కాంపోనెంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ తిన్నారనుకోండి, ఇడ్లీ తిన్నప్పుడు 20 రూపీస్ ఇడ్లీ అనుకుంటే అది ఎంఆర్పి అనుకుంటే దాని మీద 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ వేస్తారు. సో 9% సిజిఎస్టీ ఎంత అయింది? 1.8 రూపాయి 80 పైసలు. 9% ఎస్జిఎస్టీ ఎంత? ఇంకో రూపాయి 80 పైసలు. మొత్తం కలిపి ₹3.60 ట్యాక్స్ పడింది. అందులో ₹1.80 స్టేట్కి వెళ్ళింది, ₹1.80 రాష్ట్రానికి వచ్చింది. ఇది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కథ. ఇలా కాకుండా వేరే రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యి మన రాష్ట్రానికి వచ్చిన ఐటమ్స్ ఉంటాయి, వాటి మీద ఏం చేస్తారు? ఐజిఎస్టీ అని వేస్తారు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని. ఈ ఐజిఎస్టీ వేసినప్పుడు ఏం చేస్తారంటే అందులో మళ్ళీ 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇంకో 50% ఏ స్టేట్లో అయితే దీన్ని అమ్మారో ఆ స్టేట్కి ఇచ్చేస్తుంది.
అంటే కన్జంప్షన్ ఎక్కడ జరిగిందో ఆ స్టేట్కి ఇచ్చేస్తుంది. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది, ఎస్జిఎస్టీ కంప్లీట్గా స్టేట్స్కి వెళ్ళిపోతుంది, సిజిఎస్టీ కంప్లీట్గా సెంటర్కి వెళ్తుంది, అండ్ ఐజిఎస్టీలో 50% సెంటర్కి మళ్ళీ 50% స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సెంటర్కి వచ్చిన సిజిఎస్టీ మరి ఐజిఎస్టీలో 50% ఉన్నాయి చూడండి, వాటిల్లో కూడా ఒక 40% మళ్ళీ సెంటర్ స్టేట్స్కి ఇస్తుంది. దాన్ని ఏమంటాం, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అంటే సెంటర్కి వచ్చే ఆదాయంలో 40% 45% ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం, ఓకే, ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం స్టేట్స్తో షేర్ చేయాలి. వచ్చిన రెవెన్యూ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోకూడదు. ఇప్పుడు సిజిఎస్టీ మరియు ఐజిఎస్టీ రూపంలో 100 రూపాయలు వస్తే అందులో మళ్ళీ 40 రూపీస్ 45 రూపీస్ ఎవరికి ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఏదో ట్యాక్స్ అంతా మేమే తింటున్నట్టు మాట్లాడుతున్నారు, అల్టిమేట్గా మేము స్టేట్స్తోనే కదా షేర్ చేస్తున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఇక్కడ ఉద్దేశం స్టేట్స్కి రెవెన్యూ రాదు అనేది కాదు. దట్ ద జిఎస్టీ రెవెన్యూ విల్ బి షేర్డ్ విత్ స్టేట్స్ మే బి ఫ్యాక్చువల్లీ కరెక్ట్. అది ఫ్యాక్చువల్లీ కరెక్టే, కాదనట్లేదు. నెయిదర్ ద స్టేట్స్ నార్ ద సెంటర్ ఆర్ ఐయింగ్ కోవిడెంట్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఎస్ ఎ ఫ్యాట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సేల్ అయితే మనకు లాభం వస్తుంది, ఎక్కువ వ్యాక్సిన్ సేల్ అయితే మనకు లాభం వస్తుంది అనుకునే ఆలోచనలు ఉన్నాయా స్టేట్స్ కానీ సెంటర్ కానీ? అసలు ఫస్ట్ వాటి అవసరమే లేకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అది. ఎక్కువ ఆక్సిజన్ అవసరం వస్తే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, కానీ ఆక్సిజన్ అవసరం లేకపోతే గవర్నమెంట్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రజలు చనిపోయే పరిస్థితులు రావు కదా. సో ఇప్పుడు సెంటర్ కానీ స్టేట్ కానీ దానికి ఒక రెవెన్యూ ఆప్షన్ లాగా చూడట్లేదు. కోవిడ్ ఎక్స్పెన్సెస్ అనేది రెవెన్యూ ఆప్షన్ లాగా చూస్తే అంతకంటే దరిద్రం లేదు. అందుకని ఆ యాంగిల్లో చూడకూడదు. అండ్ అకామిడేటివ్ అప్రోచ్, అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి, కలుపుకొని పోవడం. అర్థమైందా? నా మాటే అవ్వాలని కాకుండా స్టేట్స్ని వీళ్ళని అగ్రిమెంట్స్ డిసగ్రిమెంట్స్ లేకుండా కలుపుకొని పోయే అప్రోచ్ ఫ్రమ్ ద సెంటర్ కుడ్ ఎన్ష్యూర్ ఇండియాస్ ఫిస్కల్ ఫెడరలిజం ఫ్రేమ్వర్క్. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి, షేరింగ్, డివిజన్ ఆఫ్ పవర్. ఫిస్కల్ ఫెడరలిజం అంటే మనీ పరంగా షేర్ చేసుకోవడం, వచ్చే రెవెన్యూని షేర్ చేసుకోవడం, సర్దుకోవడం. అది కూడా ఎలాగ, అకామిడేటివ్ ఫ్రేమ్వర్క్ లో, అంటే గొడవలు పెట్టుకోకుండా ఒకరి బాధలు ఇంకొకరు అర్థం చేసుకొని వెళ్ళడం అనమాట. could ensure India's fiscal federalism framework does not suffer an irretrievable breakdown at this calamitous juncture. Calamity అంటే అర్థం ఏంటి, వైపరీత్యం అంటాం, అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాం. జంక్షన్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్ లో ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్, ఇర్రిట్రీవబుల్ అంటే ఒకసారి బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ రాదు, రిట్రీవ్ అంటే తిరిగి తెచ్చుకోవడం, బ్రేక్ డౌన్ అంటే రిలేషన్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి అనుకోండి సెంటర్ కి స్టేట్ కి మధ్యలో, అది మళ్ళీ ఇప్పుడప్పుడే అమెండ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం. ఎలాంటి టైంలో గొడవలు పడకూడదు, ఒకరితో ఒకరు అకామిడేటివ్ గా ఉండాలి, రిలేషన్స్ పాడు చేసుకోకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. ఓకేనా? టేక్ కేర్, బై బై.